వాక్యం చెప్పుకున్నాము. రోమిలకు రాసిన 2వ అధ్యాయము 6, 7, 8, 9, 12 వరకు చదవండి. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపిగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవకు ఇచ్చును. అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దరిద్రతకి లోబడవారి మీదకి దేవుని ఉగ్రత రౌద్యముగా వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేహస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మా పవిత్ర పాదములకు నీ వాక్యము ప్రభా చూపించుగా తండ్రి, నీ జ్ఞానంతో మమ్మల్ని నింపడినైనా, నీ బలంతో మమ్మల్ని నింపడినైనా, నీ శక్తితో మమ్మల్ని నింపడినైనా, నీ ఆలోచన మాకు దయచేయండి ప్రభా, నీ కృపను మాకు తొలగించైనా, నీ సిలువ రెక్కని మా మీద ప్రోత్సహించండి ప్రభా, సహాయం చేయండి. ఈ వాక్యాన్ని ప్రభానైనా విద్యుగా ప్రభా తెలివైన ఆలోచన మాకు దయచేయండి. నా నోరుని బోరుగా వాడుకుంటే నన్ను విసిరించండి, మమ్మల్ని తెచ్చుకున్నాయా. యూట్యూబ్లో వాక్యం ప్రభావ నా బిడ్డలు కూడా ప్రభావ మీరే తండ్రి తగిన జ్ఞానమును గ్రహించిన ఆలోచన దయచేయమని, మీరే ప్రభు గల చెవి గ్రహించుకునే మనసు కూడా వారికి అనుభవించమని, కృప చూపించి కాపాడి రక్షించమని, చిన్న ప్రార్థనలు చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని, నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును అంటున్నాడు. ఆయన ప్రతి వానికి ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. ప్రతి వానికి ప్రతిఫలం ఇస్తున్నాడు అంటే మనం ఏ స్థితిలో ఉంటే ఇస్తున్నాడు, ఎలా ఉంటే ఇస్తున్నాడు. ప్రతిఫలం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర నుండి మనం ప్రతిఫలం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చునండి. క్రియలు మంచివైతే, నీ క్రియలు మంచివైతే ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ క్రియలు మంచివైతే దేవుడు ఏం చేస్తాడంటే వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తున్నాడు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇస్తాడంట. ఏమిస్తాడంట? నీ క్రియలను బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు సత్క్రియలు చేసే వాటిని బట్టి, నువ్వు సత్క్రియలు చేస్తే నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. ప్రతిఫలం ఇచ్చును, నీకు ప్రతిఫలం పొందుకుంటావు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇస్తాడంట. ఏమిస్తానన్నాడు దేవుడు? నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? సత్క్రియ చేయాలి. ఆయన దగ్గర నుండి మనం ప్రతిఫలం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మన క్రియలు మంచిగా ఉండాలి. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. అవునా కదా? వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను. నీ క్రియలు ఎలాగ ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ మార్గములు ఎలా ఉన్నాయి? దేవుని మహింపరిచేవిగా ఉన్నాయా? దేవుని మహింపరిచేవిగా ఉన్నాయా? దేవుని స్తుతించేవిగా ఉన్నాయా? దేవుని గణపరిచేవిగా ఉన్నాయా? నీ మార్గమును బట్టి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. నీ క్రియలు దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే క్రియలు దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ప్రతి ఒక్క హృదయాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. నీ క్రియలు మంచివైతే నీకు ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. నువ్వు చేసే పనులు మంచివైతే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసే పనులు మంచివైతే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. సత్క్రియను ఓపికగా చేయాలంట. ఏం చేయాలి? సత్క్రియ అంటే మంచి క్రియలు. నువ్వు ఎవరికైనా మంచి చేసేటప్పుడు విసుక్కోకూడదు, విసుగుదల నీకు రాకూడదు. దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు విసుక్కోకుండా మంచి క్రియలు చేసేటప్పుడు నీలో ఉన్న విసుగుదల రాకూడదు. మంచి క్రియలు, విసుగుదల లేని క్రియలు కలిగి ఉండాలి. సత్క్రియలు కలిగి ఉండాలి. విసుగుదల లేకుండా చేయాలి. విసుగుదల లేకుండా ఓపికతో చేయాలంట. ఎలా చేయాలి? ఓపికతో. ఓపిక తెచ్చుకోవాలి. ఓపిక. నేను ఒకరికి మేలు చేస్తే, ఒకరికి మంచి చేస్తే అది నాకు మేలు అని ఎంచి చేయాలి. అవునా? ఒకరికి మేలు చేస్తే అది మనకి మంచి అని ఎంచి
చేయాలి. మనకు మంచి దేవుని దగ్గర ఉన్నది, మనుషుల దగ్గర ఉన్నది వచ్చిందని మనం ఆశించకూడదు. మనుషులు మనకి ఎవరు మంచి చేయాలని ఆశించరు. ఎవరైతే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారో వారు మంచి చేయాలని ఆశిస్తారు, కానీ లోక సంబంధమైన మనుషులు మనకు మంచి చేయాలని ఆశించరు. వారి దగ్గర నుండి మనం మంచి కోరుకుంటాం కూడా తప్పే. వారు చేయరు, లోకస్తులు చేయరు. లోకస్తులకి మంచి చేయాలన్న ఉద్దేశాలు కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. కానీ నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవి, నువ్వు దేవుని ఎరిగిన పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్న ఆశ కలిగిన వాడివి, ఆశ కలిగిన దానివి. నువ్వు ఎలా ఉండాలి? సత్క్రియలు చేసేటప్పుడు ఓపికతో ఉండాలి. ఓపిక లేకపోతే ఏమవుతుంది? మనం ప్రతిఫలం పొందుకోలేము దేవుడి దగ్గర నుంచి. ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు, సత్క్రియ ఓపికతో చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇస్తాను అంటున్నాడు. నువ్వు ఓపికతో చేస్తే నీకు నిత్య జీవము. ఓపిక లేకపోతే, ఓర్పు లేకపోతే, విశ్వాసము లేకపోతే నీకు నిత్య జీవం ఎలా ఇస్తాడు దేవుడు? నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే ఓపికతో సత్క్రియలు చేయమంటున్నాడు. అక్కడ ఇదేమంటున్నాడంటే, అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి ఏమంటున్నాడు? సత్యానికి లోబడకుండా దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత ఎలా వస్తుందట? రౌద్రముగా వచ్చును అంటున్నాడు. చూసావా? రౌద్రముగా వస్తుంది. దేవుని ఉగ్రత రౌద్రముగా వచ్చే వరకు మనం ఉందామా? దేవుని మేలు పొందుకునే వరకు మనం ఉందామా? దేవుని మేలు పొందుకునే వరకు మనం ఉండాలి. దేవుని ఉగ్రతకు మనం ఉండకూడదు, ఉగ్రత పొందుకునే వరకు మనం ఉండకూడదు. దేవుని వాక్యానికి మనం లోబడే వరకు ఉండాలి. దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించే వరకు ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం జీవిస్తుంటే ఓపికతో మనం ఉండాలి. సత్క్రియలు చేసే వరకు ఉండాలి. దేవుని బిడ్డలని ముద్రించుకున్నప్పుడు మనం ఎలా ఉండాలంట? సత్క్రియలు చేసేవారుగా ఓపికతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. అప్పుడు దేవుడు మనకి నిత్య జీవం ఇస్తానంటున్నాడు. అప్పుడు నీకు దేవుడు నిత్య జీవం ఇస్తానన్నాడు. ఇక్కడ అయితే భేదంలో పుట్టించిన సత్యమునకు లోబడక భేదాలు పుట్టిస్తారంట. కొంతమంది భేదాలు పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రముగా వచ్చిందంటున్నాడు. ఎలా వస్తుందంట? దేవుని ఉగ్రత రౌద్రముగా వచ్చిందంట. దేవుని ఉగ్రత రౌద్రముగా వచ్చేవారుగా మనం ఉందామా? మంచి చేసి మేలు పొందుకునేవారుగా, నిత్య జీవం పొందుకునేవారుగా ఉందామా? ప్రతిఫలం వారి క్రియల చొప్పున ప్రతిఫలము పొందుకునేవారుగా ఉందామా? ఎలా ఉందాం? మంచివారిగా ఉందామా? సత్క్రియలు చేసేవారుగా ఉందామా? వారి క్రియలు బట్టి మన క్రియలు మన వెంట వస్తాయి అంటున్నారు. అలాంటప్పుడు మన క్రియలు ఎలా ఉండాలి? మన ఆలోచన ఎలా ఉండాలి? మన ఉద్దేశాలు ఎలా ఉండాలి? మన తలంపులు ఎలా ఉండాలి? దేవుడు మెచ్చేవిగా ఉండాలి. మనుషులు మెచ్చేవి కాదు, దేవుడు మెచ్చేవిగా ఉండాలి. నాకంటే నాకు సహోదరుడు గొప్పవాడు, నాకంటే నా సహోదరి గొప్పది అని ఎంచేవరకు మనం ఉండాలి. మనల్ని తగ్గించుకోవాలి, ఇతరులు మనము హెచ్చించాలి. ఇతరులు హెచ్చించినప్పుడు దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. నిన్ను హెచ్చించేవాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటే, ఎవడు దీనుడైన మాట విని వణుకుచుండునో నేను వాడిని దృష్టిస్తాను అంటున్నాడు. ఆయన నిన్ను దృష్టిస్తాడు, నిన్ను చూస్తాడు. నీ ఉద్దేశాలేంటో, నీ ఆలోచనలేంటో, నీ తలంపులేంటో, నీ మనసేంటో ఎరిగినవాడు ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. ఆయన నన్ను కూడా చూసి వలబెట్టి ఆయన వడపోసే దానిలో వేసి చూస్తాడు. ఆయన వడపోసే దానిలో చూస్తే నీ మాటలు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు మేలు పొందుకునేవిగా ఉండాలి. దేవుడి దగ్గర నుంచి మేలు పొందుకునేవారుగా ఉండాలి. లోక సంబంధమైన ఆలోచన కలిగి మనం ఉండకూడదు. లోక సంబంధమైన తలంపులు కలిగి మనం ఉండకూడదు. దేవుని ఉద్దేశాలు గ్రహించుకోవాలి. దేవుని ఉద్దేశాలు మన పట్ల ఏమైనావో తెలుసుకోవాలి. నిత్య జీవానికి వారసులకి మనం ప్రయత్నించాలి. వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఓపికతో సత్క్రియలు చేయమంటున్నాడు. నువ్వు సత్క్రియలు చేస్తే నీకు మేలు.
నువ్వు ఓపికతో మరి వారి వారి క్రియలు చెప్పున నీ క్రియలు మంచి క్రియలు బట్టి దేవుణ్ణి నువ్వు మహింపరిస్తే దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. నీ ప్రేమ గొప్పదని ఎంచేవాడుగా ఉన్నాడు దేవుడు. నీ ప్రేమ గొప్పదని ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. నిత్య జీవమునికి వారసులు అయ్యేవారుగా దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. నిత్య జీవము పొందుకోవాలంటే మనం దుర్నీతి క్రియల నుండి విడుదల పొందుకోవాలి, దుష్ట క్రియల నుండి విడుదల పొందుకోవాలి. మన ఉద్దేశాలు, చెడ్డ తలంపులు కలిగి మన హృదయంలో ఉంటే వాటిని విడిచిపెట్టేవారుగా మనము ఏమైనది ప్రభా, నా పట్ల నీ ఉద్దేశం ఏమైనది ప్రభా, నిన్ను స్తుతించేవారుగా, నిన్ను గణపరిచేవారుగా, అయ్యా సత్క్రియలు చేసే మనసు నాకు దయచే ప్రభా అని అడిగేవారుగా మనం ఉండాలి. సత్క్రియలు చేసేవారుగా మనం ఉండాలి కానీ, నీతి క్రియలు చేసేవారుగా మనం ఉండాలి కానీ, యథార్థ క్రియలు చేసేవారుగా మనం ఉండాలి కానీ, మోసపోయే ఆత్మ అని మోసపోయే వారిగా మనం ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోసపోకుడి దేవుడు విగ్రహించబడడు. మోసపోతున్నాం, అందుకే ఈ లోకములో మనం మోసపోతున్నాం. అపవాది చేత మనం మోసపోతున్నాం. తన యొక్క ఆలోచనలు, తన తలంపుల వల్ల మనం మోసపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేసుకోమన్నాడు దేవుడు. అందుకని నువ్వు మోసపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను నిత్య జీవానికి వారసులుగా చేసేవాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రములు వచ్చును అన్నాడు. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికినే, అయితే యూదునికినే గ్రీసు దేశస్తుడికి కూడా శ్రమయు వేదనయు కలుగును అంటున్నాడు. అంటే ఎవరైనా సరే, యూదు దేశస్తుడే కానీ, గ్రీకు దేశస్తుడే కానీ, ఏ దేశస్తుడైనా సరే చెడ్డ తలంపులు కలిగి జీవిస్తే, ఏ మనుషుడైనా సరే చెడ్డ తలంపులు కలిగి జీవిస్తే చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీకు దేశస్తుడికి కూడా శ్రమయు వేదన కలుగుతున్నాయి అన్నాడు. వారికి కూడా శ్రమ కలుగుతుంది. నీకే కాదు, ఎవరైతే మోసం చేస్తారో దేవుణ్ణి, ఎవరైతే మోసపోతారో, ఎవరైతే నీ క్రియలు మంచిగా లేవో, ఎవరైతే సత్క్రియలు చేయరో వారందరికీ కూడా ఏం జరుగుద్దంట? శ్రమలు కలుగుతాయి. అంటే ఘనత ఉండదు దేవుని దగ్గర నుంచి. సత్క్రియ చేయ వారికి, గ్రీకు దేశస్తులకు కూడా శ్రమయు వేదన కలుగుతాయి అన్నాడు. శ్రమ వేదన పొందుకునేవారుగా మనం ఎందుకు ఉండాలి? దేవుని నమ్ముకున్నాక మనం ఎందుకు ఆ శ్రమకు మనం ఎందుకు కారకులు అవ్వాలి? మనం ఆ శ్రమను ఎందుకు మనం పొందుకోవాలి? ఆ దుర్నీతి కార్యాలు మనం ఎందుకు చేయాలి? ఆ దుష్ట కార్యాలు మనం ఎందుకు చేయాలి? దేవుని నమ్ముకున్నాం కదా, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మంచి క్రియలు చేసుకుంటూ పోతే మంచిది కదా. దేవుని రాజ్యాన్ని సంపాదించుకునే వారిగా ఉంటాం. కానీ మనం ఈ దుర్నీతి కార్యాలు చేసుకుంటే గ్రీకు దేశస్తుడే కానీ, యూదుడే కానీ, ఎవరికైనా శ్రమ తప్పదు అంటున్నాడు దేవుడు. ఎవరికైనా శ్రమ తప్పదు అంటున్నాడు. శ్రమ వారికి కూడా తప్పదు అంటున్నాడు. సత్క్రియ చేయి ప్రతి వానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును అన్నాడు. సత్క్రియ చేసే వాళ్ళకి ఏం కలుగుతుందంట? సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీకు దేశస్తులకు కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును అంటున్నాడు. ఏమంటున్నాడు? మహిమయు ఘనతయు సమాధానం కలుగుతుందంట. సమాధానం పొందుకునే వరకు మనం ఉండాలి. దేవుని మేలు పొందుకునే వరకు మనం ఉండాలి. నిత్య జీవం పొందుకునే వరకు మనం ఉండాలి. దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకునే వరకు మనం ఉండాలి. మన ఫలము పరలోకమందు అధికమవుద్ది. మనం పొందుకునే ఫలము పరలోకమందు అధికమవుద్ది. ఈ లోకంలో నువ్వు దేవుని బట్టి నువ్వు ఫలం పొందుకుంటే, నీ క్రియలు మంచివైతే, నీవు చేసే పనులు మంచివైతే, నీ ఆలోచన మంచిదే, నీ తలంపులు మంచివైతే, నువ్వు నడిచే మార్గములు మంచివైతే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఆ ఫలము పరలోకమందు అధికమవుద్ది అంటున్నాడు. మంచి క్రియలు చేసినప్పుడు కూడా నువ్వు ఓపికతో చేయమంటున్నాడు. అందుకే ఓపికతో చేయాలి. చికాకు పడేవారుగా ఉండకూడదు. చికాకు పడకూడదు. అందుకే ఏ పని చెప్పినా దేవుని బిడ్డలు, దేవుని సేవకులు కానీ సేవకురాలే కానీ ఏదైనా పని చెప్పినప్పుడు మందిరంలో ఓపికతో చేస్తే అది నీకు ప్రతిఫలము.
నీకు ప్రతిఫలము. మంచి క్రియలు చేస్తే నీకు ప్రతిఫలము. మంచి క్రియలు చేయకపోతే యూదుడే కానీ గ్రీకు దేశస్తుడే కానీ వారికి శ్రమ వేదన, వారికి శ్రమ వేదన. మనము ఎలా ఉన్నాము? మన హృదయం ఎలా ఉంది? శ్రమ వేదన పడేవారుగా పొందుకునేవారుగా ఉన్నామా? మంచి క్రియలు చేసి దేవుని మేలు పొందుకునేవారుగా ఉన్నామా? మనం పరీక్షించుకునేవారుగా మనము ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నామంటే మంచి క్రియలు నాలో ఉన్నాయా లేవా? ఎవరికి మనం తీర్పు తీర్చకూడదు, కానీ తీర్పులోకి మనం వెళ్ళేవారిగా మనం ఉండకూడదని దేవుడు మనం కోరుకున్నాడు. తీర్పు తీర్చకూడి, తీర్పు తీరిస్తే తీర్పులోకి మీరు వెళతారంటున్నాడు. మనము ఆ సమయానికి ఎలా ఉంటామో, మన హృదయం ఎలా ఉంటుందో, మన తలంపు ఎలా ఉంటుందో, మన ఉద్దేశాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కానీ ఎప్పటికప్పటికి మన హృదయాన్ని సరి చేసుకుంటూ, ఎప్పటికప్పటికి మన హృదయాన్ని సరి చేసుకుంటూ, దేవా నన్ను క్షమించు ప్రభు అని మన హృదయాన్ని క్షమాపణ కోరుకుంటూ, దేవుని క్షమాపణ కోరుకుంటూ మంచి క్రియలు చేసుకుంటూ పోవాలి. మంచి క్రియలు చేసుకుంటూ పోవాలి. ఓపికతో మంచి క్రియలు చేసుకుంటూ పోవాలి. చెడ్డ క్రియలు చేయాలనే ఆలోచన కానీ, చెడ్డ క్రియలు చేయాలని తలంపు కానీ మనలోకి రాకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం మంచి క్రియలు చేస్తే ఎవరికి లాభము? నువ్వు మంచి క్రియలు చేసావనుకో, నీకే లాభమా నాకు లాభమా? ఎవరు మంచి క్రియలు చేస్తే వారికే లాభము. ఎవరు మంచి క్రియలు చేస్తే వారికే లాభము. ఎవరు చెడ్డ క్రియలు చేస్తే వారికే చెడు. చెడుగును పొందుకునే వరకు మనం ఉండకూడదు, మంచిని పొందుకునే వరకు మనం ఉందాం. అర్థమైనా? దేవుడు మనతో మాట్లాడిన వాక్యాన్ని దేవుడు నేను వెనుకల్లో జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మీ ఆత్మతో ప్రభు మమ్మల్ని నింపండి నాయనా అని దేవుని ప్రార్థన చేసుకునేవారుగా, దేవా మంచి క్రియలు చేసేవారుగా మమ్మల్ని సిద్ధపరిచాయా. మాలో ఉన్న చెడును తీసివే ప్రభా, మాలో దుర్నీతిని మా నుండి తీసివే ప్రభా. మేము నీకు వ్యతిరేకమైన ఆలోచన కలిగి జీవిస్తే మమ్మల్ని క్షమించు ప్రభా. నీ ఆత్మతో మమ్మల్ని నింపు ప్రభా అని దేవుడిని అడిగి మేలు పొందుకునేవారుగా మనం ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే 13వ వచనంలో, ధర్మశాస్త్రము విలువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుతుంది. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కానేరరు. అంటే వినుట వల్ల ఏమవుతున్నారు? నీతిమంతులు కానేరరు అంటున్నాడు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. అనుసరించాలి, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. వినుట వల్ల నీతిమంతులు కారంటున్నారు. వినేసి వదిలిపెట్టేస్తే ఉపయోగం ఏముంది? నువ్వు వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, వాక్యం దైవసేవకులు చెప్తున్నారు, వినేసి వచ్చేస్తే దానికి ప్రతిఫలం ఏముంది? ఏమొచ్చుద్ది? దాన్ని అనుసరించాలంటున్నాడు. అందుకే అనుసరించాలి దేవుని వాక్యాన్ని అనుసరించే వారికి ప్రతిఫలం ఉంటుంది అన్నాడు. ఇప్పుడు అదే అంటున్నాడు కదా, ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులకు ఎంచబడుదురు. నీతిమంతులకు ఎంచాలంటే, ఉండబడాలంటే నీతిమంతులుగా ఎంచబడుదురు అన్నాడు. ఎంచబడాలంటే, నీతిమంతులుగా ఎంచబడ మనం ఏం చేయాలి? ధర్మశాస్త్రం వినటం కాదు, దాన్ని అనుసరించాలి. దాన్ని అనుసరించే వారిగా మనం ఉండాలి. వాక్యాన్ని మనము అనుసరించే వారిగా ఉండాలి. వాక్యానుసారంగా మనం నడుచుకునే వారిగా ఉండాలి. వాక్యానుసారంగా మనం జీవించే వారిగా ఉండాలి. అందుకే దేవుడు ఏమన్నాడు? వాక్యమే దేవుడే వాక్యం అన్నాడు కదా. ఆది యందు వాక్యం ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అని అంటున్నాడు. మరి దేవుడు ఈ వాక్యాన్ని దేవుడి ద్వారా రాయబడింది కాబట్టి నీ ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించి విని వదిలిపెట్టేసే వరకు ఉంటే ప్రయోజనం లేదని చెప్తున్నాడు. నిజమే, రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ, దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్క బిడ్డ, విశ్వాసులు అనబడుతున్న ప్రతి ఒక్క బిడ్డ మరి పరలోక రాజ్యానికి మరి సంపాదించుకోరో నాకైతే అర్థం కాలేదు. వాక్యం చదువుతుంటే నిజమే నాకు భయం కలుగుతుంది. ఎందుకంటే అనుసరించేవా లేదా? దేవుని వాక్యాన్ని మనం అనుసరించేమా లేదా? దేవుని వాక్యాన్ని వినువారుగా ఉన్నామా? దేవుని వాక్యాన్ని అనుసరించేవారుగా ఉన్నామా? అనుసరిస్తేనే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతాం అంటున్నాడు. నీతిమంతులుగా ఎంచబడతారు అంటున్నాడు. వినువారైతే వినువారు నీతిమంతులు కాదంటున్నాడు. మరి నీతిమంతులుగా లేకపోతే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటామా?
సంపాదించుకుంటావా నీతిమంతులుగా? కాకపోతే సంపాదించుకోలేవు. నీతి లేనప్పుడు పరలోక రాజ్యానికి నువ్వు ఎట్లా వెళ్తావు? నువ్వైంది నేనైనా. నీతి లేనప్పుడు నువ్వు ఎలా వెళ్తావు? దేవుని వాక్యానికి లోబడేవారిగా ఉండాలి. దేవుని వాక్యానికి లోబడేవారు, నిర్లక్ష్య స్వభావంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యానికి లోబడే ఉండాలి. దేవుని వాక్యానికి లోబడితేనే నువ్వు నీతిమంతుడు. దేవుని వాక్యాన్ని అనుసరిస్తేనే నువ్వు నీతిమంతులుగా ఎంచబడతావు, నీతిమంతురాలుగా ఎంచబడతావు. దేవుని వాక్యాన్ని అనుసరించకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు ఊరుకోడు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు తెలుసా? ఇక్కడ ఏమంటే చదువు 14 వచనం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైన తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అట్టి వారు మనస్సాక్షి కూడా సాక్ష్యం చుండగను వారి తలంపులు ఒక దాని మీద ఒకటి లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రము తమ హృదయమందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారమే యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును. నీవు ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు అన్యజనులు ధర్మశాస్త్ర క్రియలను సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. వారే తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు అని చెప్తున్నాడు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపు లేక తప్పు లేదని చెప్పుకొనుచుండగాను ధర్మశాస్త్రాసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషులను రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఆయన మనుషులను విమర్శించే సమయానికి ఈ దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారాను మనుషుల రహస్యములను విమర్శించు మనుషుల రహస్యములను చూసామా? ఆయన రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరిగినట్టు. ఆయన విమర్శించే దినమందు మనం ఎలాగుండాలి? నీతిమంతులుగా మనం ఉండాలి. అన్యజనులు వారు ధర్మోపదేశకులుగాను మరియు మేము మంచివారమే, మేము చెడ్డవారము కాదు, మేము ధర్మాన్ని ఆచరిస్తున్నామని అనుకుంటారు. కానీ తీర్పు దినం వచ్చేసరికి ఎవరు నీతిమంతులు కాదో దేవుడు తీర్చగలుగుతాడు అన్నమాట. ఆ రోజున మనం ఎలాగుండాలి? నీతిమంతులుగా ఉండాలి. ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఎలాగుండాలి? నీతిమంతులుగా ఉండాలి. నీతి మనలో లేకపోతే ఎప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడో తెలియదు, ఎప్పుడు దేవుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడో తెలియదు. కాబట్టి ఎప్పుడు దేవుడు ఆయన సిద్ధపాటు ఎప్పుడో, ఆయన రాకడెప్పుడో, ఆయన పోకడెప్పుడో మనకు తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, సత్కార్యాలు చేసేవారిగా మనం ఉండాలి, వారి సత్క్రియలు చేసేవారికి ఉండాలి. వారి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు, నాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడని మనం మంచి కార్యాలు చేసుకుంటూ వెళ్ళాలి. కానీ చెడు కార్యాలు చేస్తే యూదుడికే కానీ గ్రీకు దేశుడికే కానీ చెడు సంభవించు, శ్రమలో వేదన కలుగుతాయి అన్నాడు. శ్రమలో వేదన పొందుకునే వరకు మనం వండుకుండా దేవుని మార్గంలో మనం నీతి మార్గంలో నీతిమంతుడుగా మనం ఉండాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించే వరకు ఉండి జీవించే వరకు మనం చిన్న వాక్యం దేవుడు దీవించను గాక. ఆమేన్.